తెలుగు సినీ పరిశ్రమలో లేడీ అమితాబ్గా ఓ వెలుగు వెలిగిన విజయశాంతి తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నాయకురాలుగా గుర్తింపు పొందారు. అటువంటి విజయశాంతికి పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వటం రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసిందనడంలో సందేహం లేదు. సరిగ్గా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరిన విజయశాంతి ఆ ఎన్నికల్లో కానీ, ఆ తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయాల్లో కానీ రాష్ట్ర కాంగ్రెస్ తరఫున పెద్దగా ప్రచారం చేసిన దాఖలాలు లేవు. సరే, ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఆమెకు కాంగ్రెస్ హైకమాండ్ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంలోనూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రమేయం లేదు. అసలు రాష్ట్ర పార్టీ నాయకత్వం నుంచి ఆమె పేరును ఎవరు సిఫార్సు కూడా చేయలేదు. ఆమె గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరిన సందర్భంలో అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్ దక్కిందన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతుంది. సరే, మొత్తం మీద రాష్ట్రం కాంగ్రెస్ నేతల సిఫార్సు లేకుండా, అసలు ఇక్కడ నేతలతో సంబంధం లేకుండా విజయశాంతి పేరును నేరుగా అధిష్టానమే ఖరారు చేసింది.